నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబెట్టే వారిని చాలా నియోజకవర్గాలకు సంబంధించి మంత్రులవ్వచ్చు, ఎమ్మెల్యేలవ్వచ్చు, వేరే నియోజకవర్గాలకు మార్చడం అనేది ఇది తొలి ప్రయోగంగా చెప్పుకోవచ్చు. ఇది రాజకీయ వర్గాలనే కాదు, మిగిలిన వర్గాల్లో కూడా ఆలోచింపజేసే విధంగా ఉంది. ఈ ప్రయోగం ఫలితాన్నిస్తుందా? ఇదొక సాహసంగా మనం చూడాలా? ఏ పరిస్థితుల్లో ఇలాంటి మార్పులు జరుగుతున్నాయి? ఈ ఈ మార్పుల ప్రక్రియ అనేది ఇదొక అంటే తొలిసారిగా జరుగుతున్న ఈ ప్రక్రియ అనేది సక్సెస్ అయితే ఖచ్చితంగా మిగిలిన రాష్ట్రాలు కూడా, ఆయా ప్రాంతాలకు సంబంధించిన పార్టీలు కూడా అనుసరించే అవకాశం ఉంటుందా? ఇదే ప్రస్తుతం ఉన్న చర్చ. ఈ అంశానికి సంబంధించి మనతో అంబేద్కర్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ హనుమంతు లజపతిరాయ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్, మన రాష్ట్రం ఇప్పుడు ఏదైనా మన విద్యా వ్యవస్థలో ఇప్పుడు కేరళను దాటి ఆల్రెడీ మనం ఫస్ట్ ప్లేస్కి వచ్చాం. చాలా సంతోషకరమైన విషయం అది. అయితే రాజకీయాల్లో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ఎవరికీ అంతుపడడం లేదు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనుకుంటే చంద్రబాబు కూడా అయోమయంలో పడిపోయే పరిస్థితి ఉంది. అంటే ఏమైనా కానీ ఈ అభ్యర్థుల మార్పు అనేది మంత్రుల్ని పక్క నియోజకవర్గాలకు, ఆ పక్క నియోజకవర్గాలకు తరలించి అక్కడి నుంచి పోటీ చేయండి అని దిశానిర్దేశం చేస్తున్నారు. ఇది ఈ దేశంలో ఫస్ట్ టైం జరిగినట్లుగా మనం అనుకోవాలి సార్ ఇది? అవునండి. ఇది గతంలో ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి గారు గానీ ఇలాంటి ప్రయోగాలు చేసినటువంటి సందర్భాలైతే లేవు. ఇది ఒక ఒక అంశం ఏంటంటే, ఒక అధికారంలో ఒక పార్టీ కొంతకాలం అధికారంలో ఉన్న తర్వాత అవును. ఆ పార్టీ మీద కొంత యాంటీ ఇన్కంబెన్సీ అంటాం. కొంత వ్యతిరేకత కూడా సహజంగానే వస్తుంది. ఓకే. అది ప్రజాస్వామ్యంలో అది సహజమైన పరిణామం. అలాగే స్థానిక అభ్యర్థుల మీద కూడా ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ఆ పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు వాళ్ళ మీద ఉన్నటువంటి వాళ్ళ బలాబలాలు కూడా సీఎం గారు బేరీజ్ వేసుకుంటారు. అవును సార్. అంటే ఆయన ప్రధాన నాయకుడు పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఆయన అల్టిమేట్ అతని తాలూకా ఎయిమ్ ఏంటంటే పార్టీ గెలవాలి అనేది ప్రధాన నాయకుడు ప్రగాఢంగా దాని మీద ఆలోచన చేస్తూ ఉంటాడు. అలాంటి ఆలోచన చేసినప్పుడు అతని దగ్గర కొంత సమాచారం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళ పనితీరు కానీ, అక్కడ ప్రజల్లో వాళ్ళ మీద ఉన్నటువంటి అభిప్రాయాలు కానీ, అంటే ఇక్కడ స్థానిక నాయకులు నిజంగా అక్కడ ప్రజలకు సేవలు అందించడంలో విఫలమయ్యారా అంటే అది మనం చెప్పలేం. కానీ ఎంతో కొంత వ్యతిరేకత అనేటటువంటిది ఓవరాల్గా ప్రభుత్వం మీద ఎలాగైతే ఉంటుందో, ఒక అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద ఎలాగైతే ఉంటుందో, స్థానిక నాయకత్వం మీద కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద కూడా కొన్ని సందర్భాల్లో ఉంటుంది. సమీకరణాలు కూడా ఎందుకంటే అనేక సమీకరణాలు ఉంటాయి. తర్వాత ఈ కార్యకర్తలు అందరి విషయాల్లో కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మాకేదో అది చేయాలి, ఇది చేయాలి, పార్టీకి మేము సేవ చేస్తాం, మాకు అన్నీ జరగాలి అనే ఆలోచనలు ఉంటాయి. అయితే ఈ అసంతృప్తిని పూర్తిగా పారద్రోలడం ఏ నాయకుడికి కూడా సాధ్యం కాదు. సో అసంతృప్తిని మేనేజ్ చేసుకుంటూ అధికారంలోకి రావాలి అనేటటువంటిది సీఎం గారి తాలూకా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచనగా నాకు కనబడుతూ ఉంది. అలాగని అక్కడ ఎమ్మెల్యేలు మార్చినంత మాత్రంలో ఎమ్మెల్యే గారు పూర్తిగా ఆయన మీద వ్యతిరేకత ఉన్నట్లు కూడా కాదు. అది సహజమైనటువంటి వ్యతిరేకత. అంటే కొంత వ్యతిరేకత వస్తుంది సహజంగా. ఒక ఎమ్మెల్యే గారు అక్కడ 5 సంవత్సరాలు అందరికీ న్యాయం చేయలేరు కదా, అందరికీ అన్ని న్యాయం చేయలేరు ఎవరు. సో కాబట్టి అందరికీ న్యాయం చేయలేరు కాబట్టి అలాంటి సమస్యలు వస్తుంటాయి. ఇప్పుడు మీరు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక ప్రాంతం చాలా అల్లకల్లోలంగా ఉంటుంది. ఏదో శాంతి భద్రతల విషయంలో అనుకోండి. ఉదాహరణ చెప్తాను. వెంటనే ఏం చేస్తారు, ఆర్మీ కానీ పోలీస్ వాళ్ళు కానీ ఏం చేస్తారంటే అక్కడికి వేరే ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్మీ పీపుల్ని ఆ ప్రాంతానికి పంపిస్తారు. అక్కడ డెప్యూట్ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కంట్రోల్ చేస్తారు. మరి జగన్ గారు ఆర్మీ మన జగన్ అనేది ఆయన ఒక సైన్యాధ్యక్షుడు అనుకుంటే, ఆయన ఆర్మీ వీళ్ళందరూ అనుకుంటే, ఈ ఆర్మీలో ఉన్నటువంటి సోల్జర్స్ ఆయనకి సంబంధించిన ఎమ్మెల్యేలు వీళ్ళని ఏం చేస్తారు, ఇక్కడికన్నా ఆయన అక్కడైతే బల ప్రదర్శన బాగా చేయగలడు,
అవును. లేదా అక్కడ పరిస్థితి బాగలేదు కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఈ అభ్యర్థి అయితే అక్కడ విజయాన్ని సాధించి వెనక్కి రాగలడు అవును. అనేటటువంటిది ముఖ్యమంత్రి గారి వ్యూహంలో అదొక అంతర్భాగంగా ఒక ఆలోచనలాగా ఉన్నట్లుగా నాకైతే తోస్తుంది. యెస్. అంటే ఒకటి సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని అయోమయంగా తీసుకున్న నిర్ణయంగా భావించాల్సి ఉంటుందా? లేదంటే నాయకత్వ లక్షణాల్లో ఇదొకమైన భాగంగా మనం భావించాల్సి ఉంటుందా? 100% ఇది నాయకత్వ లక్షణాల్లో ఒక భాగం. ఇప్పుడు ఒక హ్మ్. ఎమ్మెల్యే గారిని ఇంకొక ప్రాంతానికి వెళ్ళి మీరు అక్కడ పోటీ చేయండి అని ఆయన చెప్పారు. యెస్. ఈ ఆయన నిజమైన నాయకుడే అయితే తన నాయకత్వ లక్షణాలకి పదును పెట్టడానికి ఒక అవకాశం, తనలో ఉన్నటువంటి ప్రతిభను చూపెట్టడానికి కూడా ఆ ఎమ్మెల్యే గారికి వేరే ప్రాంతంలో కూడా నాయకత్వం వహించి అక్కడ మంచి ఫలితాలు సాధించడానికి అదొక అవకాశం. యెస్. అంతే. హ్మ్. హ్మ్. సో ఇది మనం ఏం చేయాలంటే దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. హ్మ్. ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరైతే మార్పులు చేర్పులకి మరి ఆ అవకాశాలు కలుగుతున్నాయో ఇది ఒక అవకాశంగా భావించాలి. అంటే తమ నాయకత్వాన్ని మరింత పదును పెట్టుకోవడానికి, తమ సమర్థత నిరూపించుకోవడానికి కూడా ఒక గొప్ప అవకాశంగా ఎమ్మెల్యేలు భావించాలి. అవును. అంతేగాని నన్ను ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి పంపించారు కాబట్టి అక్కడ నేను విఫలమైపోతాను అనేటటువంటి ఆలోచన ఉండకూడదు. ఈ నాయకుడి రక్షణ కాదు. యెస్. హ్మ్. నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా కంఫర్ట్ పొజిషన్‌లో ఉండడు. అవును. నాయకుడు ఎప్పుడు కూడా సాక్రిఫైస్ అయిపోతూ ఉంటాడు. ప్రజల కోసం, పరిస్థితుల కోసం, అక్కడ ఉన్నటువంటి స్థానిక అవసరాల కోసం. యెస్. రాజకీయ జీవితం అంటేనే పూర్తిగా త్యాగం అయిపోవాలి. హ్మ్. చాలామంది అనుకుంటాం ఎమ్మెల్యేలు వాళ్ళకి అది ఇది అన్నీ చాలా ఉంటాయి. రెడ్ కార్పెట్ కాదు ఇది. అది రెడ్ కార్పెట్ అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయాలు, అవును. ఒకప్పుడు రాజకీయాలు వేరు. ఇప్పుడు ప్రజల తాలూకా ఎక్స్‌పెక్టేషన్స్, ప్రజల తాలూకా ఊహలు, ప్రభుత్వం ఇది చేయాలి, అది చేయాలి అనేటటువంటి ప్రజల ఎక్స్‌పెక్టేషన్స్ కూడా మితిమీరుతున్నాయి. ఎక్కువ అవుతున్నాయి. అవును సార్. ఎక్కువవుతున్నాయి. ఈ ఎక్కువవుతున్న సమయంలో వీటిని తట్టుకొని 24/7 యెస్. అంతే. పనిచేసే అందుబాటులో అందుబాటులో ఉండేటటువంటి నాయకులు, మరి దానికి సంబంధించిన సమర్థత, దానికి సరిపోయినటువంటి ఆ ఓపిక, యెస్. ఇవన్నీ కూడా నాయకులకు ఉండాలి. తర్వాత ఇంకోటేంటంటే ఆహ్, స ఒక ఒక ప్రాంతంలో ఒక ఎమ్మెల్యేగా ఒక 5 సంవత్సరాలు పనిచేస్తుంటే, అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఉంటాయి కదా! అవును. ఆ నియోజకవర్గంలో. ఆ ప్రతిపక్ష వాళ్ళేం చేస్తారు, ఈ ఎమ్మెల్యే ఇలా చేయటం లేదు, అలా చేయటం లేదని చాలా వరకు కొంత నెగెటివ్ ప్రచారాన్ని బాగా చేస్తారు. అవును. కొంత ఈ ఎమ్మెల్యే గారు చేయటంలో కొంత విఫలం అదొక 20, 30% ఉంటే, వాళ్ళ ప్రచారం ఒక 50, 70% ఉంటది. అవును. దీనివల్ల ఏంటంటే పూర్తిగా ఆ ఎమ్మెల్యే ఒక 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 అంటే దాన్నేమంటామంటే ఆహ్, విమర్శల చట్రంలో విమర్శల చక్రంలో అతన్ని అంటే అందరికి మిగతా ప్రజలు కూడా ఈయన ఇంతే కావాలా, ఈ ఎమ్మెల్యే గారు ఇంతే కదా, అవును. ఈయనైతే లాభం లేదు, ఈయనైతే పార్టీకి ప్రయోజనం ఉండకపోవచ్చు అనేటటువంటి అభిప్రాయాలు కలుగజేసే విధంగా విపక్షాలు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. రైట్ సార్. సో దీన్ని తిప్పికొట్టడానికి ఈ ఎమ్మెల్యే గారిని తీసుకెళ్ళి ఇంకో ప్రాంతం, ఇంకొక స్థానిక ప్రాంతం, ఇంకో ప్రాంతం ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నప్పుడు నిజానికి ఇది ఒక గొప్ప అవకాశం. హ్మ్. ఇది ఒక గొప్ప అవకాశం. అంతే సార్. తన సమర్థత నిరూపించుకోవాలి. అంతే. అంటే నేను సార్ ఎందుకు గెలవలేను అంటే అక్కడ ఇంకోటి మెయిన్ పాయింట్ ఇక్కడ ఏంటంటే ఇది అందరు ఎమ్మెల్యేలు ఒప్పుకోవాల్సిందే. ఆ! 100% జగన్ గారి సంక్షేమ పరిపాలన ఏదైతే ఆ రాష్ట్రంలో నలుమూలల అన్ని ప్రాంతాల్లో సమానంగా విస్తరించింది. అవును. అంతే. సో ఈ సమానంగా అందరికీ సమానంగా ఫలితాలు అందుతున్నాయి. అవును. అందరూ ప్రజలు లబ్ధిదారులుగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు కూడా ఎలా చూస్తారంటే జగన్ ఇమేజే. జగన్ గారి ఇమేజ్, అంతే. ఆయన ఇమేజ్‌నే వాళ్ళు చూస్తారు కాబట్టి ఎక్కడైనా కూడా ఓట్లు పడతాయనే పూర్తి నమ్మకంతో ఉన్నారాయన. అందుకనే నా పనితీరు చూడండి, నాకు ఓటేయండి అంటున్నారు. అవును. అవును. ఇలా ధైర్యంగా చెప్పే నాయకుడు ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదు. అవును. నేను మంచి చేసుకుంటే నాకు ఓటేయండి అంటున్నారు. నేను మంచి కంప్లీట్ పాజిటివ్ వైబ్స్ అవి. చాలా పాజిటివ్ వైబ్స్. యెస్. యెస్. నా వల్ల మీరు లాభం పొందుంటే నేను మంచి చేశాననుకుంటే నాకు ఓటేయండి అంటారు. అంతే. సో ఈ పరిస్థితుల్లో ఆ ఎమ్మెల్యే గారిని ఎక్కడ పెట్టినా వాళ్ళు గెలవడానికి అవకాశం ఉంటదనేది నాయకుడికి ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అవును. నాయకుడికి ఫస్ట్ ధైర్యం ఉండాలి. అవును. తన మీద తనకు ధైర్యం ఉండాలి. తన పరిపాలనా విధానాల మీద తనకు ధైర్యం ఉండాలి. ఆ విధమైనటువంటి ఒక ధైర్య ప్రదర్శనే ఈ ఎమ్మెల్యేల మార్పు రైట్. అని నేను ఇప్పుడు మనం చంద్రబాబు దగ్గరికి వద్దాం సార్. అంటే చంద్రబాబు గారు పరిపాలనా దక్షుడు అంటారు, అపర చాణక్యుడు అంటారు, ఇవన్నీ ఉన్నాయా? ఈ నిర్ణయాన్ని
అంటే ఎమ్మెల్యే మార్పు విషయంలో ఆయన తొలి నుంచి ఇప్పుడు ఈ ఎన్నికలు చూసుకుంటే చాలా అయోమయంలో ఉన్నారు. ఎవరితో జత కట్టాలి, ఇంకెంతమంది మనతో జత కడతారు, ఈ ఆలోచనలు ఉన్నారు సార్. చంద్రబాబు గారికి ఎందుకు ఈ ఆలోచన రాలేదు? అంటే చాలా దగ్గర అసంతృప్తుల వల్ల ఓటమి చవి చూసిన సందర్భాలు కూడా చాలా చోట్ల అంటే చంద్రబాబు గారి హయాంలో జరిగింది. ఇలాంటి మార్పు తీసుకొచ్చి వాళ్ళు ఒక రకమైన ధైర్యాన్ని నింపే ప్రక్రియ ఎందుకు చంద్రబాబు గారికి ఆలోచన రాలేదు? అంటే గతంలో రాలేదంటారా? అంతే అంతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అంతే. అంటే అప్పుడు ఇప్పుడున్నంత పోటీ వాతావరణం అప్పుడు లేదు. ఇప్పుడున్న పోటీ వాతావరణం ఏంటంటే విపక్షాలు కానీ మరి అధికార పక్షానికి కానీ డి అంటే డి అనే పరిస్థితి, ఆ, పోటీ చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో ఉందనేటువంటిది మనం అందరికీ తెలిసిన అవును. విషయం. అంటే టికెట్ల పంపిణీ విషయంలో ఆయన కరెక్ట్‌గా చేయలేకపోవడం వల్ల చాలా చోట్ల అంటే ఇంతవరకు దానికి అసంతృప్తులు కారణం పెరిగే ఏంటంటే, అవకాశం ఉంది. అసంతృప్తి అంటే ఇక్కడ ఏంటంటే ప్రధానమైన కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏదైతే ఇంకో పార్టీతో పొత్తుల్లోకి వెళ్ళాలనుకుంటున్నారో యెస్. దాని మీద క్లారిటీ లేదు. అంతే. హ్మ్. సో క్లారిటీ లేకపోవడంతో ఆయన ఉన్నటువంటి క్యాండిడేట్ని ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడే ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి ఆయన ఆలోచించుకుంటున్నారు. హ్మ్. ముందు పొత్తుల్లో క్లారిటీ లేనప్పుడు ఆయన ఎవరిని ఎక్కడికి పంపిస్తాడు, యెస్. ఏ అభ్యర్థిని ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఇతను నిలబెడితే ఇతను గెలవగలడు అనే క్లారిటీ ముందు నాయకుడికి లేదు. నాయకుడికే లేదు. అవును. దానికి కారణం ఏంటంటే ఆయన పొత్తు పెట్టుకోకుండా హ్మ్. ఆయన ఇండిపెండెంట్గా తెలుగుదేశం నాయకుడుగా ఆయన తన పద్ధతిలో ఎప్పటిలాగే అవును. ఆయన పోటీలో నిల్చుంటే ఈరోజు ఆ పరిస్థితి ఆయనకి రాదు. ఓకే. సో ఇది ఆ, ఒక రకంగా అతను స్వయంకృతాపరాధం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన సమస్యను ఆయనే ఇన్వైట్ చేసుకుంటున్నారు. ఓకే. సో ఇంతవరకు దెర్ ఈజ్ నో క్లారిటీ. క్యాండిడేట్ల అభ్యర్థుల విషయంలో కూడా ఇప్పుడు ఆ, జగన్మోహన్ రెడ్డి గారు ముందే ఎప్పుడో ఒకటో లిస్టు రెండో లిస్టు ఏదో కొన్ని పేర్లు రిలీజ్ చేశారు. వచ్చాయి 40 మంది వరకు అయిపోయింది. వచ్చాయి. సో ఇప్పుడు ఆ పరిస్థితి అక్కడ లేదు. అవును. ఎందుకంటే అభ్యర్థులను ఖరారు చేయడం చాలా కష్టసాధ్యమైన పని, అంత ఈజీ కాదు. అవును. సో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు ఆయన కంప్లీట్ క్లారిటీ ఉంది. ఆయనకి ఏంటుంది క్లారిటీ, నా సంక్షేమ పథకాలు నన్ను గెలిపిస్తాయి అనే పూర్తి క్లారిటీతో ఆయన ఉన్నారు. ఓకే. ఆయనకి పొత్తు అవసరం లేదు. అవును. ఆయన సింహం సింగిల్గానే వెళ్తుందని ఆయన మొదటి నుంచి చెప్తున్నారు. అవును. సో ఈ పరిస్థితుల్లో ఆ, అంటే ఒక మానసిక సన్నద్ధత, మానసిక ధైర్యము, ఒక నాయకుడికి ఉండవలసిన పూర్తి ఆ, సమర్థత, ధైర్యం ఇలాంటివి మీరు చూస్తే, నాయకత్వ లక్షణాలు చూస్తే 100% మరి జగన్మోహన్ రెడ్డి గారిలో కనబడుతున్నాయి. అవును. కాబట్టి ఆయన నిర్ణయం తీసుకోవడంలో ముందున్నాడు. యెస్. ఏ నిర్ణయం అయినా కానీ అభ్యర్థిని మార్చాలా లేదా అదే అభ్యర్థిని అక్కడ ఉంచాలా అనేటువంటి విషయాల్లో ఆయన కరాఖండిగా ఉన్నాడు ఆయన. కరాఖండిగా ఉన్నారు. అవును సార్. ఆ సిచ్యుయేషన్, ఆ పరిస్థితి చంద్రబాబు నాయుడు నో డౌట్ ఆయన పెద్ద లీడర్, నాయకుడు, నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఏ, ఈ పొత్తు ఎప్పుడైతే ఆయన అనుకున్నాడో అవును. అక్కడే పొత్తుల సుడిగుండంలో చిక్కుకున్నాడు. పొత్తుల సుడిగుండంలో చిక్కున్నట్లే అని నేను అదే భావిస్తున్నాను. యెస్ సార్. అవును. లేకపోతే మీరు అన్నట్లు ఆయనకున్న విజన్, ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్కి ఈ సమస్య రాకూడదు. అవును. సో పొత్తుల విషయంలో మరి ఆయన తీసుకున్న నిర్ణయం కాబట్టి దానికి సంబంధించిన పరిణామాలు, ఫలితాలే ఉంటాయి. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది చూసాం కదా, మొత్తం మీద అభ్యర్థుల మార్పు అనేది సాహసమే, కానీ నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చాలా అంటే ఒక క్లియర్ పిక్చర్తో ఆయన ఉన్నట్లుగా కనిపిస్తుంది అంటున్నారు ప్రొఫెసర్ లజపతి రాయ్ గారు. ఎందుకంటే ఆ నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి ఈ రకంగా వ్యవహరిస్తారు. ఎందుకంటే తన ఇమేజ్తో ఖచ్చితంగా తాను చేసిన సంక్షేమ పథకాల వల్ల గెలిచి తీరుతామన్న ఒక క్లియర్ కట్ ఒక ధైర్యంతో ఆయన ఉన్నారనేది కూడా అర్థమైపోతుంది. అలాగే ముఖ్యంగా అభ్యర్థుల మార్పు అనేది కొత్త నియోజకవర్గాల్లో కొత్త మనుషులు కనిపించేటప్పుడు కాస్త అసంతృప్తులు ఉన్నా అవి పూర్తిగా మానిపోయే అవకాశం కూడా ఉంటుందన్నది కూడా ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మరోవైపు చంద్రబాబు నాయుడు ఇంత సీనియర్ పొలిటీషియన్ అయినప్పుడు కూడా ఎలాంటి థాట్ రాలేదు. అసంతృప్తులను పెంచి పోషించుకున్నారే తప్ప ఇలాంటి ఆలోచన విధానానికి ఆయన ఇప్పుడు కూడా శ్రీకారం చుట్టిన దాఖలాలు కూడా లేవు. మరి ఇప్పుడు పొత్తుల సుడిగుండంలో చిక్కున్న చంద్రబాబు అభ్యర్థుల ప్రకటనే ఆయనకి తలకమించిన పరిణామంగా మారబోతుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఈ అభ్యర్థుల మార్పు అనేది ఖచ్చితంగా ఎలాంటి పరిణామాలు చూపిస్తుందన్నది కూడా వేచి చూడాల్సిన అంశం. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.